Hello everyone, welcome. Today our topic is stoichiometry. Stoichiometry అంటే ఏంటి? ఈ stoichiometry అనేది బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. It deals with the quantitative relation between reactants and products. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ రియాక్టెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని ఆ క్వాంటిటేటివ్ రిలేషన్ డీల్ చేసే కాన్సెప్టే ఈ స్టాయికియోమెట్రీ. క్లియర్? వెల్, లెట్ us see. స్టాయికియోమెట్రీ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ రిలేషన్ బిట్వీన్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. స్టాయికియోమెట్రీలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ క్యాలిక్యులేషన్లో అంటే ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో అంటే అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ రిక్వైర్డ్, అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్, లిమిటింగ్ రియేజెంట్, ఎక్సెస్ రియేజెంట్, పర్సెంట్ ఈల్డ్, స్టాయికియోమెట్రీ ఆఫ్ సొల్యూషన్స్, స్టాయికియోమెట్రీ ఆఫ్ గ్యాసెస్. ఈ కాన్సెప్ట్స్ అన్ని వన్ బై వన్ మనం క్యాలిక్యులేషన్ పార్ట్లో చూస్తాం. ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఈ ఎంటైర్ ఈ స్టాయికియోమెట్రీ ఇట్స్ క్యాలిక్యులేషన్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, అవగాడ్రోస్ లా. సో ఈ 3 లాస్ ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈ లాస్ని బేస్ చేసుకొని మెయిన్ క్యాలిక్యులేషన్, ఈ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ అంతా ఇన్వాల్వ్ అవుతుంటుంది. ఇందులో మెయిన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషనే కీ రోల్. ఆ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి మొత్తం క్యాలిక్యులేషన్ అంతా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వాంటిటీని రిప్రజెంట్ చేసే టర్మ్ ఏదైతే ఉందో మోల్. ఈ మోల్ అనేది అన్నిటికంటే కీ రోల్. బేసిక్ క్యాలిక్యులేషన్లో ఈ మోల్ క్వాంటిటీనే మనం ఎక్కువగా తీసుకుని దాని నుంచి మనం రిమైనింగ్ అని డిరైవ్ చేస్తూ దాని నుండి రిమైనింగ్ కన్వర్ట్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. క్లియర్? నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది కీ రోల్ ఇందులో. సో ఇట్ గివ్స్ మోల్ రేషియో, ఫండమెంటల్ ఫర్ ఆల్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. ఇదే మెయిన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనం బేస్ చేసుకునే దాని నుంచి మోల్ రేషియో రాస్తాం. మోల్ రేషియో నుంచి రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుంటాం. ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏమిస్తుంది మనకి? ఇట్ గివ్స్ మోల్ రేషియో. ఇది మోల్ రేషియో ఇస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ 2H2 + O2 నుండి ఏమొచ్చింది? 2H2O ప్రొడ్యూస్ అయింది అనుకో. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే 2 moles H2 1 mole ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, 2 mole వాటర్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మోల్స్ ఉన్నాయి కదా 2, 1, 2, దాన్ని మోల్ రేషియో రాయాలంటే 2:1:2. దీన్ని మాస్ రేషియోలో కూడా రాయొచ్చు. ఎలా అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్ ఇవన్నీ మాస్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు హైడ్రోజన్ ఎన్ని మోల్స్? 2 moles. హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇక్కడ? 2. 2 × 2 ఎంత? 4 grams. ఆక్సిజన్ అంత వెయిట్ 32. ఎన్ని మోల్స్ ఉన్నది? 1. 1 × 32 ఎంత? 32 grams. నెక్స్ట్, వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 18. ఇక్కడ ఎంత ఉంది? 2 × 18 36 grams. సో ఈ గ్రామ్స్లో మాస్లో రాయాలనుకో, ఇదిగోండి 4, 32, 36. సో మన స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్లో మోల్ అనేది బేస్ యూనిట్గా తీసుకుంటాం. 1 mole అంటే ఎంత? 6.022 × 10⁻23 పార్టికల్స్. 1 mole అంటే ఇంకా 1 mole అంటే ఎంత? 22.4 లీటర్ ఎట్ STP అని చెప్పొచ్చు. 1 mole అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్లో కూడా మనం చెప్పొచ్చు. అది దేనికి? సొల్యూషన్స్కి. క్లియర్? సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఈ కాంపౌండ్స్కి ముందున్న నెంబర్లు, కాంపౌండ్స్కి ఏవైతే ఫ్రంట్లో ఉన్నాయో నెంబర్స్, ఆ నెంబర్స్ని అంటే ఇక్కడ 2ని, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ 2ని, ఇవి కాంపౌండ్. ఈ కాంపౌండ్స్కి ఫ్రంట్లో ఉన్న ఈ నెంబర్స్ని ఏమని పిలుస్తామంటే ఏమంటాం? వీటిని స్టాయికియోమెట్రీ కోఎఫిషియెంట్స్ అని పిలుస్తాం. టైప్స్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ మొత్తం 4 టైప్స్. బేస్డ్ ఆన్ మోల్ రిలేషన్షిప్, మాస్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, వాల్యూమ్ రిలేషన్షిప్. ఈ 4 టైప్స్లో మనం క్యాలిక్యులేషన్ చూస్తుంటాం. ఓకేనా? అందులో ఫస్ట్ టైప్ మోల్ రిలేషన్షిప్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఒక స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ బ్యాలెన్స్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. సెకండ్, కన్వర్ట్ గివెన్ టు మోల్స్. ఏదైతే ఇచ్చాడో క్వాంటిటీస్ వాటిని మనం మోల్స్లోకి కన్వర్ట్ చేయాలి. థర్డ్, యూజ్ మోల్ రేషియో ఫ్రమ్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ నుంచి మోల్ రేషియో అనేది రాసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, NH2 + 3H2 నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? 2NH3 ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా అయితే ఇఫ్
5 moles of H2 అవైలబుల్ అంటే ఇక్కడ H2 అనేది 5 moles ఇస్తే ఎంత NH3 ప్రొడ్యూస్ అవుతుందని అడిగారు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 3 moles 2 moles ఇస్తుంది. అంటే 3 moles ఎన్ని moles ఇస్తుంది, 2 moles. అప్పుడు 1 mole ఎంత ఇస్తుంది, 2/3 కదా. ఇది 1 moleకి వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 moleకి వస్తే మనకి ఎన్ని మోల్స్ని అడిగాడు, 5 moles అడిగాడు. ఇంటూ 5 ఎంత, 10/3. ఇదిగో ఇంటూ 5 10/3 3.33 moles. క్లియర్. సెకండ్ టైప్ మాస్ రిలేషన్షిప్. ఇందులో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, మళ్ళీ కన్వర్ట్ ద గివెన్ మాస్ ఇంటూ మోల్స్లో కన్వర్ట్ చేయాలి. తర్వాత యూజ్ మోల్ రేషియో, మోల్ రేషియోలో రాసుకోవాలి. తర్వాత కన్వర్ట్ ద మోల్స్ ఇంటూ మళ్ళీ మాస్లో రాసి, అంటే మనకి మాస్లో ఇస్తాడు, మాస్ని మోల్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ మోల్స్ నుంచి మోల్ రేషియో రాసుకొని మళ్ళీ ఆ మోల్స్లో క్యాలిక్యులేట్ చేసిన దాన్ని మళ్ళీ మాస్గా కన్వర్ట్ చేసి మనం ఫైనల్గా ఆన్సర్ చెప్పాలి. ద సెకండ్ టైప్లో ఏంటి అంటే, ఫస్ట్ మనకు మాస్లో ఇస్తుంటాడు, మాస్లో అడిగినప్పుడు దాన్ని మోల్స్లో కన్వర్ట్ చేసుకొని ఆ మోల్స్లో వచ్చినప్పుడు ఈక్వేషన్ మనం యూజ్ చేసి ఏం రాయొచ్చు, మోల్ రేషియో రాయాలి. ఆ మోల్స్లో క్యాలిక్యులేట్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మాస్లోకి కన్వర్ట్ చేయాలి. ఫైనల్గా మనం మాస్లోనే ఆన్సర్ చెప్పాలి కాబట్టి మాస్లోకి కన్వర్ట్ చేయడమే. క్లియర్. చూద్దాం ఎగ్జాంపుల్. 2 mg + O2 నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, 2 MgO ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి ఫైండ్ ద మాస్ ఆఫ్ MgO ఫ్రమ్ ద 12 grams ఆఫ్ mg. ఇక్కడ 12 grams mg ఇస్తే ఎన్ని గ్రామ్స్ MgO ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగాడు. క్లియర్. గ్రామ్స్లో అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, కన్వర్ట్ గివెన్ మాస్ టు మోల్స్. ఈ మాస్ని ఏం చేయాలి, మోల్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ మోల్ రేషియో రాద్దాం. చూడండి ఒకసారి, మోల్ రేషియో ఎంత, ఇది 2:1:2. సో ఈ రెండింటికి రిలేషన్స్ అడుగుతాండి, MgO Mgకి అడుగుతాండి కాబట్టి ఆ రెండింటికి రేషియో రాయాలంటే ఏం రాస్తాం, MgO రేషియో ఎంత, 2:2 అంటే 1:1. అంటే దీని అర్థం ఏంటి, 1 mole mg ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 1 mole MgO ప్రొడ్యూస్ చేస్తుంది అని అర్థం. దీని మీనింగ్ అంటే ఎన్ని మోల్స్ mg రియాక్ట్ అయితే అన్ని మోల్స్ MgO వస్తుంది. క్లియర్. ఇప్పుడు మనకి ఇది కావాలి. సో 12 grams ఇచ్చాడు కదా, 12 grams mgని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. సో మోల్స్ mg మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. గివెన్ మాస్ ఎంత, 12, మాలిక్యులర్ మాస్ ఎంత, 24. ఎంత వస్తుంది, 12 to 0.5. ఈ 0.5 మోల్స్ ఏంటి, mg. 12 grams అన్నా 0.5 మోల్స్ అన్నా ఒకటే. ఇప్పుడు 0.5 మోల్స్ mg ఎన్ని MgO ప్రొడ్యూస్ చేస్తుందని అడిగాడు. 1 ఇక్కడ మనకేం తెలిసింది, 1:1 రేషియోలో కదా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అలా 1:1 రేషియోలో ఉంది కదా. సో ఈజీ మనం 0.5 మోల్స్ 0.5 మోల్స్ MgOని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే 1:1 రేషియో కాబట్టి. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఆ ప్రొడ్యూస్ అయింది ఇది కూడా 0.5 మోల్స్ వస్తుంది. 0.5 MgOని ప్రొడ్యూస్ అవుతుంది. కానీ దాన్ని మాస్లో చెప్పాలి కాబట్టి, మాస్లో అడిగాడు కాబట్టి మాస్లో చెప్పాలి కాబట్టి దీన్ని మాస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ దాని మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 0.5. మాలిక్యులర్ వెయిట్ ఎంత, MgO. mg ఎంత, 24. ఆక్సిజన్ ఎంత, 16. మొత్తం ఎంత, 40. సో దీన్ని 40తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 4×5=20. 20 grams ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి, ఇది MgO. క్లియర్. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫస్ట్ మాస్ని ఏం చేయాలి, మోల్స్లో కన్వర్ట్ చేయాలి. ఆ తర్వాత మోల్ రేషియో రాసుకోవాలి. మన క్యాలిక్యులేషన్ మోల్ రేషియో రాసుకున్న దాని నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్ నుంచి వచ్చిన తర్వాత మోల్స్ని మనం ఏం చేయాలి, మాస్లో కన్వర్ట్ చేసి ఫైనల్ ఆన్సర్ మనం మాస్లో అడిగితే మాస్లో చెప్పాలి. క్లియర్. థర్డ్ టైప్ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇందులో 2 కేసెస్ ఉంటాయి మనకి. ఏంటంటే ఒకటి గ్యాస్ అట్ STP దగ్గర, సెకండ్ కేస్ గ్యాస్ అట్ నాన్ STP దగ్గర ఉంటుంది. సో మనం గ్యాస్ అట్ STP దగ్గర చూద్దాం. STP దగ్గర ఎనీ గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుంది, 1 mole అంటే 22.7 liters అని చెప్పాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం దీన్ని, 10 liters హైడ్రోజన్ అట్ STP దగ్గర ఎంత వాల్యూమ్ ఉన్న NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ మనకి హైడ్రోజన్ నుంచి NH3 ప్రొడ్యూస్ అవ్వాలంటే కెమికల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకుందాం.
N2H2 NH3 దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది. సో ఇక్కడ 2 వేసాం అనుకో. నైట్రోజన్ 2 సరిపోతుంది. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 × 3 6 ఉన్నాయి. ఇక్కడ 3 వేస్తే 2 × 3 6. ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? మోల్ రేషియో రాయొచ్చు కదా. మోల్ రేషియో ఎంత? హైడ్రోజన్కున్న NH3కి 3:2. ఓకేనా? అంటే 3 మోల్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 2 మోల్స్ని. సో ఇందా చెప్పాను కదా, 3 మోల్స్ అంటే 3 మోల్స్ 2 మోల్స్ని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు 1 మోల్ ఎంత? 2/3. మనకి ఇప్పుడు ఎన్ని మోల్స్ అడిగాడు? 10 లీటర్స్ అడిగాడు. ఇక్కడ మనం లీటర్స్లో అడిగాడు కాబట్టి సో మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఈ కోఎఫిషియెంట్స్ రేషియోని వాల్యూమ్లో కూడా మనం చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ అక్కడ గెలుసక్స్లా అని గుర్తుందా? సో ఇప్పుడు దీని వాల్యూమ్స్లో కూడా మనం ఇదే రేషియోని వాల్యూమ్స్లో కూడా తీసుకోవచ్చు. సో వాల్యూమ్స్లో తీసుకున్న 2/3. సో ఇప్పుడు ఏమవుద్ది? 10 లీటర్స్ అడిగాడు కాబట్టి 10 × 10 20/3 ఎంత? 6.6 లీటర్స్. ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? NH3 6.6 లీటర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. వాల్యూమ్స్లో కూడా ఈ కోఎఫిషియెంట్స్ని మనం వాల్యూమ్స్ రేషియోలో కూడా తీసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ సెకండ్ కేసు ఉంది కదా, గ్యాస్ అట్ నాన్ STP. సో ఇదేంటంటే ఇది ఇక్కడ మనం STP దగ్గర అయితే ఇంత వాల్యూమ్ అని చెప్పి మోల్స్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. N = PV/RT. అలా యూజ్ చేస్తే అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ మోల్స్ని మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్లో మనం ఫర్దర్గా యూజ్ చేస్తుంటాం. ఆ కేసులో వచ్చేసరికి క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇది గ్యాసియస్ రియాక్షన్కి యూజ్ చేస్తాం. మీరు గెలుసక్స్ లా చూసాం కదా, మనం డిస్కస్ చేసాం. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అట్ ఐడెంటికల్ కండిషన్స్ గెలుసక్స్ లా నుంచి గ్యాస్ వాల్యూమ్స్ రియాక్ట్ ఇన్ దేర్ రేషియో ఆఫ్ దేర్ కోఎఫిషియెంట్స్. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రేషియోలోనే వాల్యూమ్ రేషియోస్ కూడా అదే తీసుకుంటాం. ఆ రేషియోలోనే అవి రియాక్ట్ అవుతాయి వాల్యూమ్స్లో కూడా. క్లియర్? ఒకసారి చూడండి, CH4 + 2O2 దాని నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది? CO2 2H2O. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ బ్రాకెట్లో స్మాల్ g అని రిప్రజెంట్ చేసాం. స్మాల్ g మీనింగ్ గ్యాస్ అని మీనింగ్. ఓకేనా? సో ఇది సాలిడ్ అయితే స్మాల్ s అని, లిక్విడ్ అయితే స్మాల్ l అని దాంతో మనం రిప్రజెంట్ చేస్తూ చూపిస్తాం ఈ ఈక్వేషన్లో. సో ఈ కోఎఫిషియెంట్స్ అని మీకు తెలిసినవి ఆల్రెడీ. సో ఇప్పుడు దీని నుంచి మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? చూడండి, 1 మోల్ CH4 + 2 మోల్స్ O2తో రియాక్ట్ అయ్యి 1 మోల్ CO2 2 మోల్ H2O ప్రొడ్యూస్ అవుతుంది. అదే మాలిక్యూల్లో చెప్పాలంటే 1 మాలిక్యూల్ CH4 2 మాలిక్యూల్ O2 1 మాలిక్యూల్ CO2 2 మాలిక్యూల్ H2O. అదే లీటర్స్లో చెప్పాలంటే వాల్యూమ్లో చెప్పాలంటే 1 మోల్కి ఎంత వాల్యూమ్ చెప్పాం? 22.7 కదా. అంటే ఇది 1 మోల్ కాబట్టి 22.7 లీటర్ 22.7 లీటర్ CH4. ఇదేంటే 2 మోల్స్ కాబట్టి 2 మోల్స్ అంటే 22.7 × 2 45.4 లీటర్ CO2. ఇక్కడ 1 మోల్ CO2 కాబట్టి 1 మోల్ అంటే 22.7. ఇక్కడ 2 మోల్స్ అంటే 2 × 2 22.7 45.4 లీటర్ H2O. దీన్నే గ్రామ్స్లో చెప్పాలంటే CH4 మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ 12 ఆక్సిజన్ 4 మొత్తం 16 గ్రామ్ CH4 16 గ్రామ్స్ CH4 2 O2 32. సో ఇక్కడ 2 మోల్స్ ఉంది కాబట్టి 2 × 32 64. CO2 44. సో 1 మోల్ కాబట్టి 44 గ్రామ్స్. H2O 18 వెయిట్ ఇంటూ 2 36. ఓకేనా? ఇలా మాలిక్యూల్స్లోనైనా మోల్స్లో అయినా లేదంటే వాల్యూమ్స్లో అయినా లేదంటే గ్రామ్స్లో అంటే మాస్లో అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వీటన్నిటి కూడా ఇంటర్ కన్వర్ట్ చేస్తే మనం చెప్పొచ్చు ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి. ఓకేనా? లిమిటింగ్ రియేజెంట్ అయినా రియాక్టెంట్ అయినా ఒకటి. లిమిటింగ్ రియేజెంట్ అంటే మనం ముందు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రిపేర్ చేయాలనుకో మనకేముండాలి? మిల్క్, టీ పౌడర్ ఉండాలి. మిల్క్ మన దగ్గర ఒక మోర్ దెన్ 1 లీటర్ ఉందనుకుందాం. టీ పౌడర్ చాలా తక్కువ ఉంది, 100 గ్రామ్స్ అలా చాలా తక్కువ ఉందనుకుందాం. ఇప్పుడు టీ ప్రొడ్యూస్ చేయాలంటే మనం మిల్క్ తీసుకుంటాం, టీ పౌడర్ తీసుకుంటాం. మిల్క్, టీ పౌడర్ 2 తీసుకొని ప్రాసెసింగ్ చేసి టీ ప్రొడ్యూస్ చేస్తుంటాం. ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు మిల్క్, ఒక కప్పు టీ కావాలనుకో, కప్ మిల్క్ తీసుకుంటాం, కొంచెం టీ పౌడర్ వేస్తాం, టీ అవుద్ది. మళ్ళీ కావాలనుకో ఇంకొక కప్ మిల్క్ తీసుకుంటాం, టీ పౌడర్ వేస్తాం, టీ అవుద్ది. కానీ ఈ టీ పౌడర్ అయిపోయింది అనుకో,
అప్పుడు ఇంకా మనం టీ ప్రిపేర్ చేయగలమా? చేయలేము. ఎందుకు అంటే ఒక రియాక్టెంట్ మన దగ్గర లేదు. సో ఏది లేదు, ఈ టీ పౌడర్ లేదు. సో ఏదైతే ఈ టీ పౌడర్ రాకపోవడం వల్ల ఏమైంది, మనకి టీ అనే ప్రోడక్ట్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకేనా? సో ఏదైతే రియాక్టెంట్ ముందుగానే ఫస్ట్ యూజ్ అయిపోవడం వల్ల మనకి ఆ రియాక్షన్ అనేది ఆగిపోద్దో ఆ రియాక్టెంట్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఇక టీ ప్రిపేర్ చేసిన దాంట్లో ఈ టీ పౌడర్ అనేది మనకు తక్కువ ఉండడం వల్ల, త్వరగా యూజ్ అయిపోవడం వల్ల మనకేమైంది, టీ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోయాం. సో ఇక్కడ టీ పౌడర్ అనేది లిమిటింగ్ రియేజెంట్. లిమిటింగ్ రియేజెంట్ అంటే గెట్స్ కంప్లీట్లీ యూజ్డ్ అప్ ఫస్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్లో ఫస్ట్ ఏదైతే కంప్లీట్గా యూజ్ అయిపోద్దో దాన్నే మనం ఏమంటాం, లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సెకండ్ థింగ్ ఎక్సెస్ ఉంటుంది. ఆ సెకండ్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే ఎక్సెస్ రియేజెంట్ అని అనొచ్చు. అంటే ఇది లిమిటెడ్గా ఉంది, అది ఎక్సెస్గా ఉంది, ఎక్కువగా ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఈక్వేషన్. 2H2 + O2 నుంచి 2H2O ప్రొడ్యూస్ అయింది. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 2 మోల్ H2 రియాక్ట్స్ విత్ 1 మోల్ ఆక్సిజన్. 1 మోల్ ఆక్సిజన్. సో ఇప్పుడు దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 మోల్ H2 ఇచ్చాడు, 2 మోల్ O2 ఇచ్చారు అనుకో, ఎంత H2O ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగాడు. ఇక్కడ ఎంత H2O కాదు, ఏది లిమిటింగ్ రియేజెంట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఏంటిది, 6 మోల్ H2, 2 మోల్ O2. మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి, 2 మోల్స్ 1 మోల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 6 మోల్స్ ఉన్నాయి కదా, 6 మోల్స్ ఉన్నాయి అంటే ఎన్ని 2లు అవుతాయి చూడండి ఒకసారి. 6 మోల్స్ అంటే 2 2 2 మొత్తం 3 అవుతాయి కదా ఇవి. ఇట్లాంటివి ఆక్సిజన్లు 2 మోల్స్ ఉన్నాయి కానీ మనకు 1 మోల్ ఆక్సిజన్లు ఎన్ని అవుతాయి, 1 1 అంటే 2 వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు దీంతో అంటే ఇందులోంచి ఫస్ట్ ఒక 2 మోల్స్ వచ్చి ఈ 1 మోల్తో రియాక్ట్ అయ్యి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, H2O ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 2 మోల్స్ ఉంటుంది ఇందులో, అది కూడా ఈ 1 మోల్తో, ఇక్కడ ఉన్న 1 మోల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 2 మోల్స్ ఉన్నాయి, అది దేంతో రియాక్ట్ అవుద్ది, ఇక్కడ మీకు ఇంక లేవు కదా ఆక్సిజన్. 2 మోల్కి 1 మోల్ అయిపోయినాయి, ఇంక ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి లేవు. ఇప్పుడు మరి ఆక్సిజన్ లేదు కాబట్టి ఇది రియాక్ట్ అవ్వడానికి ఇంకొకటి లేదు కదా, ఇక్కడ ఇంక రియాక్షన్ జరగడానికి ఛాన్స్ లేదు. దేనివల్ల ఈ రియాక్షన్ ఆగింది, ఇక్కడ ఏమైనా H2O ప్రొడ్యూస్ అవుద్దా, రాదు. ఎందుకు రాదు, ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ లేదు, లిమిటెడ్గా ఉంది, అది కంప్లీట్గా యూజ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమంటాం, ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ అని అంటాం. మరి దీన్ని ఏమంటాం, ఇది ఎక్కువ ఉంది కదా, ఇది ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఎక్కువ ఉన్నదాన్ని ఎక్సెస్ అని, తక్కువ ఉన్నదాన్ని లిమిటెడ్ అని అంటాం. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఈ లిమిటింగ్ రియేజెంట్ని మ్యాథమెటికల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ ఇలా 2 2 అనేసాం, ఎక్కువ వాల్యూస్ ఇచ్చినట్టు ఫైండ్ అవుట్ చేయలేం కదా. మ్యాథమెటికల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ మోల్స్ లేదా ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఏం చేస్తాం, ఆ మోల్స్ లేదా కోఎఫిషియెంట్స్, మోల్స్ అయినా కోఎఫిషియెంట్స్ అయినా అవే కదా, ఏదైతే స్మాలెస్ట్ అదే మనకేమవుతుంది, లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది, LR. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దాంట్లో ఏమన్నాడు, 6 మోల్ H2 + 2 మోల్ O2 అయితే అడిగాడు కదా. దీంట్లో మనకి లిమిటింగ్ రియేజెంట్ ఏదైనా మ్యాథమెటికల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది 6 మోల్స్, ఇక్కడేంటి 2 మోల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే ఈ 6 ఇలాంటి ఎన్ని 2లు అవుద్ది ఒకసారి చూడండి. ఇక్కడ 2 మోల్సే మనకు కావాలి కానీ ఇక్కడ 6 ఇచ్చాడు. ఇలాంటివి ఎన్ని పార్ట్లు ఇది అవుతుంది అంటే మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. హైడ్రోజన్కి ఎన్ని పార్ట్ 6 ఇచ్చాడు, ఎన్ని 2లు అవుద్ది చూస్తే బై 2 చేస్తే 3, అంటే 3 టైమ్స్ వస్తుంది. 3 టైమ్స్ ఎట్లా అంటే 2 2 2 అని వస్తుంటుంది అని అర్థమైంది. మరి ఇక్కడ ఆక్సిజన్ 2 మోల్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు 1 మోల్ సరిపోద్ది. ఇలాంటి 1 మోల్ ఎన్ని అవుద్ది ఇది ఆక్సిజన్ అంటే ఇచ్చిన నెంబర్ బై మనకు కావాల్సిన నెంబర్ వేస్తే 2. ఈ రెండింటిలో ఏది చిన్న నెంబర్ వచ్చింది, ఇది 2 ఆక్సిజన్. సో ఏదైతే స్మాలెస్ట్ అదే మనకేమవుద్ది, ఇది కదా స్మాలెస్ట్ నెంబర్, ఇదే మనకేమవుద్ది లిమిటింగ్ రియేజెంట్. మ్యాథమెటికల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఏంటి,
ఈ ఇచ్చిన ఈ నెంబర్ని అంటే 6 మోల్స్ అన్నాడు, మనకు కావాల్సింది 2 కదా. ఇలాంటి ఇప్పుడు ఈ 6 ఎన్ని 2లు అవుద్ది చేస్తే 3. ఇక్కడ 1 కదా కావాలి, 2 ఇచ్చాడు, 2/1 అంటే 2. ఈ రెండిట్లో ఏ నెంబర్ చిన్నదైతే అదే మనకి లిమిటింగ్ రియేజెంట్ అవుద్ది, ఆ రిమైనింగ్ మనకి ఎక్సెస్ అవుద్ది. ఎక్సెస్ రియేజెంట్ కనుక్కోమంటారు అనుకో డైరెక్ట్గా. ఇప్పుడు మనకి ఎక్సెస్ రియేజెంట్ కనుక్కోమని డైరెక్ట్గా ఏం చేయాలంటే ఈ లిమిటింగ్ రియేజెంట్ నెంబర్ నుంచి ఈ లిమిటింగ్ రియేజెంట్ నెంబర్ ఏదైతే ఉందో 2 కదా, ఈ 2కి ఎన్ని టైమ్స్ ఇది కావాలి, ఇది 2 టైమ్స్ కావాలంటే యువతల వైపు నుండి కూడా 2 టైమ్సే కావాలి. సో ఇప్పుడు ఎక్సెస్ రియేజెంట్ కావాలంటే ఏంటంటే ఇది మనకి 2 టైమ్స్ సరిపోద్ది, ఏది ఆక్సిజన్. సో ఇది కూడా 2 టైమ్సే ఉండాలి, 2H2 కూడా 2 టైమ్సే ఉండాలి. అంటే ఏంటి, 2 × 2 ఎక్సెస్ రియేజెంట్. ఎక్సెస్ రియేజెంట్ ఎలా కనుక్కుంటాం, ఈ మినిమం నెంబర్ ఏదైతే ఉందో ఇది 2 టైమ్స్ సరిపోయినప్పుడు ఇది కూడా అన్ని 2 టైమ్సే ఉండాలి. కాబట్టి 2 × 2 ఎంత ఉండాలి, 4 మోల్స్ ఉండాలి. 2 × 2 ఎంత ఉండాలి, 4 మోల్స్ ఉండాలి. 4 మోల్స్ సరిపోద్ది అక్కడ, ఎందుకంటే చిన్న డిజిట్ ఆ చిన్న నెంబర్ అయితే ఎన్నిసార్లు వస్తుందో ఇది కూడా అన్నిసార్లు రావాలి, అందుకని ఎక్కువ వస్తుందంటే. సో ఇప్పుడు ఎక్సెస్ రియేజెంట్ 2 × 2 4 అంటే 4 సరిపోద్ది మనకి. 4 మనకు సరిపోద్ది, కానీ మనకి ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. అంటే 6 - 4 చేస్తే 2, ఇది ఎక్సెస్. ఇది మనకి చిన్న నెంబర్ అనేది లిమిటింగ్ రియేజెంట్. ఇప్పుడు ఎక్సెస్ తెలియాలంటే లిమిటింగ్ రియేజెంట్ ఎన్ని టైమ్స్ ఉందో ఆ ఎక్సెస్ కూడా అన్ని టైమ్స్ ఉండాలి ఎగ్జాక్ట్గా. సో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. 2 × 2 4 టైమ్స్, ఇది 2 టైమ్స్ కదా, ఇది 2 × 2 4 టైమ్స్. సో 4 సరిపోద్ది, కానీ మనకి ఎన్ని ఇచ్చాడు, 6 ఇచ్చాడు కాబట్టి 6 - 4 చేస్తే ఇంకా ఎక్స్ట్రా 2 ఉండిపోతుంది. సో అది ఎక్సెస్ రియేజెంట్ అని మనం చెప్పొచ్చు. క్లియర్. పర్సంటేజ్ ఈల్డ్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్ ఈల్డ్ బై థియరిటికల్ ఈల్డ్ × 100. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ ద రియాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్. ఈ రియాక్షన్ ఇన్కంప్లీట్గా ఉండేటప్పుడు మనం ఈ పర్సంటేజ్ ఈల్డ్ అనేది యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చెప్దాం, క్లియర్ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఓకే, ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ in grams produced by the combustion of 16 grams of methane. 16 grams methane combustion అయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని గ్రామ్స్లో చెప్పండి అని అడిగారు. ఓకేనా. సో మనం ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోవాలి. మీథేన్ కంబషన్ అయినప్పుడు చూడండి, మీథేన్ అంటే CH4. ఓకేనా. కంబషన్ అవడం అంటే ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుద్ది. ఏం ప్రొడ్యూస్ చేసింది, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. మీథేన్ 1 1. ఓకేనా. ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ సరిపోదు. సో ఏం చేయాలి, ఇక్కడ వాటర్ 2 పెట్టామనుకో, ఇప్పుడు ఆక్సిజన్ ఎన్ని అవుతుంది 2, ఇక్కడ 2 4 అంటే ఇక్కడ 2 పెట్టాలి. సో ఇప్పుడు కార్బన్ సరిపోయింది, ఆక్సిజన్లు 2 2 4 4, హైడ్రోజన్ 4, టోటల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు, మీకు గ్యాస్ అన్నాడు కాబట్టి అన్ని గ్యాసే, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 16 grams మీథేన్ ఈ కంబషన్ అవ్వడం వల్ల ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయింది అడిగాడు. చూడండి ఒకసారి, మీథేన్ గ్రామ్స్లో ఇచ్చాడు కదా, దాన్ని మోల్స్లో ముందు మోల్ రేషియో రాసుకున్నాం. మనం ఫస్ట్ రాయాల్సిన స్టెప్పే మోల్ రేషియో. ఎంత, 1 మోల్ మీథేన్ నుంచి ఎంత 2 మోల్ H2O ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, క్లియర్. అంటే ఇప్పుడు గ్రామ్స్లో, ఇప్పుడు దీన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి గ్రామ్స్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. ఈ 16 grams మీథేన్ ఇచ్చాడు కాబట్టి, సో మీథేన్ మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. గివెన్ మాస్ ఎంత 16, మాలిక్యులర్ మాస్ ఎంత దీనిది 16, అంతే కదా, అంటే 1 మోల్. సో ఇదేంటిది 1 మోల్ మీథేన్ వచ్చింది మనకి. అంటే ఈ గ్రామ్స్లో ఇచ్చిన మీథేన్ మోల్స్లో కన్వర్ట్ చేస్తే 1 మోల్ వచ్చింది మనకి. ఈ ఈక్వేషన్ నుంచి ఏం చెప్పొచ్చు, 1 మోల్ ప్రొడ్యూస్ 2 moles ఆఫ్ H2O. అంటే 1 మోల్, ఇక్కడ ఎలాగో 16 1 మోల్ వచ్చింది, 1 మోల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 2 moles H2O ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2 molesని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే సరిపోద్ది. వాటర్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలనుకో మాస్లోకి,
ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 36 గ్రామ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్లో 36 గ్రామ్స్ అనేది వాటర్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ మీథేన్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 22 గ్రామ్స్ ఆఫ్ CO2 ఆఫ్టర్ కంబషన్? ఇప్పుడు ఇచ్చిందే. ఓకేనా? అదే క్వశ్చన్లో ఏమడుగుతుంటే హౌ మెనీ మోల్స్ ఆఫ్ మీథేన్ ఎంత అవసరము 22 గ్రామ్స్ CO2 ప్రొడ్యూస్ చేయాలంటే అన్నాడు. మనకు ఆ ఈక్వేషన్ ఉంది కదా, CH4 ప్లస్ 2O2 CO2 ప్లస్ 2H2O. దీని నుంచి ఏంటి 1 మోల్ CH4 నుంచి ఎంత వస్తుంది? 1 మోల్ CO2 వస్తుంది. 1 మోల్ CH4 నుంచి 1 మోల్ CO2 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మోల్స్లో కన్వర్ట్ మన గ్రామ్స్లో అడిగాడు, ఒకసారి చూద్దాం. CO2 ఎంత? 22 గ్రామ్స్ అన్నాడు కదా. సో 22 గ్రామ్స్ CO2 మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. మోల్స్లో తెలియాలంటే గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. గివెన్ మాస్ ఎంత? 22. మాలిక్యులర్ మాస్ ఎంత? CO2 44. 1 2 0.5. 0.5 మోల్స్ ఇది. దీని ప్లేస్లో 0.5 మోల్స్ అని రాయొచ్చు. ఇప్పుడు దీని మీనింగ్ మామూలుగా అయితే 1 మోల్ CH4 నుంచి 1 మోల్ CO2 వస్తుంది. మరి 0.5 మోల్ వచ్చింది అనుకో, దాని అర్థం ఏంటి? ఇక్కడ కూడా 0.5 మోలే కదా ఇన్వాల్వ్ అయినట్టు. సో మనకి మీథేన్ ఎన్ని మోల్స్ కావాలి? 0.5 మోల్స్ కావాలి, అంతే కదా. 1:1లో ఉంది కాబట్టి ఇది 1 అయినప్పుడు ఇది కూడా 1 అవుతుంది. ఇది 2 అయితే ఇది 2 అవుతుంది. 0.5 అయితే ఇది కూడా 0.5 అవుతుంది. ఓకేనా? క్లియర్? 50 kg of N2 and 10 kg of H2 are mixed to produce NH3. Calculate the amount of NH3. Identify the limiting reagent in the production of NH3 in this situation. సో మనల్ని ఏమేమి అడిగాడు? క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ NH3. NH3 ఎంత అయితే అమౌంట్ అనేది మనకు ఏమేమి అడిగాడు? క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ NH3 అమౌంట్ అడిగారు. ఇంకోటి ఏంటి? ఐడెంటిఫై ద లిమిటింగ్ రియేజెంట్. రియేజెంట్ని కూడా. ఇంకోటి ఏంటి? ఐడెంటిఫై ద లిమిటింగ్ రియేజెంట్ని కూడా ఐడెంటిఫై చేయమంటారు. సో ఓవరాల్గా మనకి ఈక్వేషన్ రాద్దాం. ఫస్ట్ ఏమేమి రియాక్ట్ అయ్యాయి చూడండి. N2 ప్లస్ H2 ఏం ప్రొడ్యూస్ అయింది? NH3. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ 3 పెడితే 2 పెడితే సరిపోద్ది. ఓకేనా? సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీని నుంచి మనం రేషియో ఏం రాయొచ్చు? మోల్ రేషియోస్ 1:3:2. అంటే 1 మోల్ ఇది 3 మోల్స్తో రియాక్ట్ అయితే 2 మోల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. మనల్ని అడిగింది ఏంటి? ఇప్పుడు చూడండి, 50 kg ఆఫ్ NH2. ఇది మాస్లో ఇచ్చాడు 50 kg, ఇది 10 kg. ఇదేమొచ్చేసి 50 kg, ఇది హైడ్రోజన్ అంతా 10 kg. ఇప్పుడు మనకేం అడిగాడు? ఎక్కడ ఇది అంతా ఎన్ని కేజీలు ప్రొడ్యూస్ అవుతుంది అని. సో మనం గ్రామ్స్లో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మాస్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? నెంబర్ ఆఫ్ మోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నైట్రోజన్ మాస్ ఎంత? 50. నైట్రోజన్ అంతా 28. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇచ్చిన మాస్ని మోల్స్లో కన్వర్ట్ చేయాలి. ముందు మాస్ కూడా కేజీల్లో ఇచ్చారు, మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ 50 గ్రామ్స్ ఉంది కదా, ఇది కేజీల్లో కన్వర్ట్ చేస్తే ముందు మనకి కేజీలు ఇచ్చాడు కదా, గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 50 కేజీ కదా, 10 కేజీ కదా. 50 కేజీని గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే 5000 గ్రామ్స్. 10 కేజీని 10,000 గ్రామ్స్. ఇప్పుడు మనం ఈ గ్రామ్స్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. నైట్రోజన్ మోల్స్
గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత? 50,000. అండ్ నైట్రోజన్ యొక్క మోలార్ మాస్ ఎంత? 28. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. ఎంత వస్తుందంటే 17.86 into 10^2. ఓకేనా? దీని మోల్స్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకేంటి? హైడ్రోజన్ మోల్స్. హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు? హైడ్రోజన్ మోల్స్. హైడ్రోజన్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 10,000. మాలిక్యులర్ మాస్ హైడ్రోజన్ ఎంత? 2. H2 కదా. సో ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ ఇక్కడ 1 ఉంటే 1కి 3 టైమ్స్. సో ఇక్కడ 17.86 into 10^2 మోల్స్ ఉంటే అంతకి 3 టైమ్స్ హైడ్రోజన్ ఉండాలి. అంటే దీనికి 3 టైమ్స్ హైడ్రోజన్ ఎంత ఉండాలి? 3 టైమ్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి? ఎంత వచ్చింది? 5.36 into 10^3 మోల్ వచ్చింది. సో ఇంత క్వాంటిటీ ఉంటేనే హైడ్రోజన్ దీంతో రియాక్ట్ అవుద్ది. ఇంత క్వాంటిటీ. కానీ ఇంత క్వాంటిటీ ఉందా? ఇంత ఉంది. మనకి ఇచ్చిన హైడ్రోజన్ ఎంత? ఇది ఈ క్వాంటిటీ. కానీ మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 5.36. అంటే ఇప్పుడు ఏది తక్కువ? కావాల్సిన దానికంటే తక్కువ ఏది ఉంది? హైడ్రోజన్ ఉంది. సో ఇది హైడ్రోజనే ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్. ఓకేనా? లిమిటింగ్ రియేజెంట్ అయితే ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏంటి? ఈ అమోనియా ఎంత ఫామ్ అవుద్దని అడిగారు కదా. ఒకసారి చూడండి. 1:2 అమోనియా ఎంత ఫామ్ అవుద్ది అడిగారు కదా. 3H2 నుంచి 2NH3 ఫామ్ అవుతుంది. అంటే 3 మోల్స్ నుంచి 2 మోల్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ అమోనియా 3 మోల్స్ నుంచి 2 మోల్స్ ఫామ్ అవుతుంది. అంటే 1 మోల్కి 2/3 టైమ్స్ ఫామ్ అవుతుంది. సో మన దగ్గర హైడ్రోజన్ ఎన్ని మోల్స్ ఉంది? 4.96 into 10^3. 3 మోల్స్కి 2 మోల్స్ ఫామ్ అయినాడు. 3 మోల్స్కి 2 మోల్స్ ఫామ్ అయినాడు. 1 మోల్కి 2/3 ఫామ్ అవుద్ది. 1 మోల్కి ఎంత ఫామ్ అయితే 4.96 into 10^3 మోల్స్కి ఎంత ఫామ్ అవుతుందని అడిగారు. ఇది మల్టిప్లై చేస్తే సింప్లిఫై చేయండి. 3.30 ఎంత వస్తుంది? 3.30 into 10^3 మోల్ వస్తుంది. అంటే ఇన్ని మోల్స్ అనేది మనకి ఫామ్ అవుతుందని అర్థం. కానీ మనకి మోల్స్లో అడగలేదు కదా. అమౌంట్ని గ్రామ్స్లో చెప్పాలి. మోల్స్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయడమే. దేని మోల్స్? NH3 మోల్స్. ఇది సో మోల్స్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయడమే. ఏముంది? 3.30 into మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. NH3 ఎంత? 17. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 56.1 into 10^3 గ్రామ్స్ NH3 వస్తుంది. సో దీన్ని మల్టిప్లై ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 3.30 into 10^3 into 17 అయితే 56.1 into 56.1 into 10^3 గ్రామ్స్ వస్తుంది. అంటే దీని గ్రామ్స్లో మనం చెప్పినట్టే. దీన్ని ఇంకా కేజీల్లో కన్వర్ట్ చేసి చెప్పాలనుకో ఇంకా ఏముంది? 56.1 kg 10^3 56.1 kg అని చెప్పొచ్చు. ఓకేనా? ఒకసారి క్లియర్గా వినండి. నేను ఒకసారి చూడండి. ఫైనల్గా ఒకసారి చెప్తా. 50 kg of NH2 10 kg of hydrogen మిక్స్డ్ విత్ ప్రొడ్యూస్డ్ ఏమడిగాడు? 50 kg N2 10 kg H2 మిక్స్డ్ టు ప్రొడ్యూస్ NH3 అన్నాడు. ఓకే, ప్రొడ్యూస్ NH3. ఈ ఈక్వేషన్ రాసాం. NH3 అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు.
ఐడెంటిఫై ద లిమిటింగ్ రియేజెంట్ అన్నాడు. ఫస్ట్ మనం దీని రేషియోలో రాసుకున్నాం 1:3:2. సో మన కేజీలను ఏం చేసాము, గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రామ్స్లో ఇచ్చిన దాన్ని మోల్స్లో కన్వర్ట్ చేస్తే ఇన్ని మోల్స్ వచ్చాయి నైట్రోజన్. హైడ్రోజన్ కూడా కన్వర్ట్ చేస్తే ఇన్ని మోల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇన్ని వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటి మనకి 1 మోల్ 3 మోల్తో రియాక్ట్ అవుతుంది. అంటే ఇది 1 × 3 టైమ్స్. సో మన దగ్గర ఎంత ఉంది నైట్రోజన్, దానికి 3 టైమ్స్తో కదా రియాక్ట్ అవ్వాలి. అందుకే దీనికి 3 టైమ్స్ ఎంత, ఎగ్జాక్ట్గా ఇదిగో 5.36 వచ్చింది. అంటే ఇంత క్వాంటిటీ హైడ్రోజన్ ఉండాలి, కానీ మనకి ఇచ్చింది ఎంత 4.96 ఇచ్చాం. సో అదే తక్కువ ఉంది కాబట్టి అదే లిమిటింగ్ రియేజెంట్ అయింది. నెక్స్ట్ ఏంటి మనకి 3 మోల్స్ 2 మోల్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. 3 మోల్స్ 2 మోల్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు 1 మోల్ ఎంత 2/3. మనకి ఎన్ని మోల్స్ అడిగాడు, 4.96 మోల్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం హైడ్రోజన్ అడిగాడు. ఇంటూ 4.96 వేస్తే 3.30 × 10³ మోల్స్. ఇది ఇప్పుడు ఏంటిది, ఇన్ని మోల్స్ NH3 ప్రొడ్యూస్ అవుద్ది. కానీ NH3ని మన మోల్స్లో అడగలేదు, మాస్లో అడిగాడు. కాబట్టి దీన్ని మాస్లో కన్వర్ట్ చేయాలంటే NH3 మాలిక్యులర్ వెయిట్ వేసాం, మాస్లో కన్వర్ట్ అయింది, గ్రామ్స్లో వచ్చింది. గ్రామ్స్ నుంచి కేజీల్లోకి మార్చాం. సో ఫైనల్ ఆన్సర్. క్లియర్? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ రియాక్షన్స్ ఇన్ సొల్యూషన్స్. ముందు సొల్యూషన్ అంటే ఏంటో తెలియాలి. సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ హ్యావింగ్ 2 or more than 2 కాంపోనెంట్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ని కలిగి ఉన్న ఒక హోమోజీనియస్ మిక్చర్ని మనం సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంపోనెంట్స్ ఉన్న సొల్యూషన్ తీసుకుంటే అందులో ఏ కాంపోనెంట్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ కాంపోనెంట్ని సాల్వెంట్ అని, ఏ కాంపోనెంట్ అయితే తక్కువ ఉంటుందో ఆ కాంపోనెంట్ని మనం సొల్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ తీసుకుంటే, షుగర్ సొల్యూషన్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ షుగర్ వేస్తే దాన్ని సొల్యూషన్గా ప్రిపేర్ చేసిన తర్వాత అందులో ఎక్కువ క్వాంటిటీ ఏముంటుంది, వాటర్ని మనం సాల్వెంట్ అని, తక్కువ క్వాంటిటీ ఏముంటుంది, షుగర్ని సొల్యూట్ అని పిలుస్తాం. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకొని అందులో 100 ml వాటర్ తీసుకొని 10 grams షుగర్ యాడ్ చేస్తే ఇది షుగర్ సొల్యూషన్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కంటైనర్ తీసుకున్నా, అందులో 100 ml వాటర్ తీసుకున్నా, ఈసారి అందులో 20 grams షుగర్ యాడ్ చేసా, ఇది కూడా షుగర్ సొల్యూషన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇది షుగర్ సొల్యూషనే, ఇది షుగర్ సొల్యూషనే. బట్ ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పలేం కదా, ఎందుకంటే ఇది 100 ml ఇది 100 ml. సో మనం ఎలా వీటిని డిఫరెన్షియేట్ చేస్తాం అంటే కాన్సన్ట్రేషన్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తాం. ఇందులో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఇందులో షుగర్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. అంటే సొల్యూట్ ఇందులో ఎక్కువ ఉంది, సొల్యూట్ ఇందులో తక్కువ ఉంది. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే టర్మ్సే ఇవి, ఈ 4 టర్మ్స్: మాస్ పర్సెంట్, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, మొలాలిటీ. వీటిని కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెషన్ టర్మ్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇవి ఏం చేస్తాయి, సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అందులో ప్రెజెంట్ అయి ఉన్నాయి అని విషయాన్ని మనం తెలుసుకుంటాం వీటి ద్వారా. ఓకేనా? ఓకే. ఫస్ట్ టర్మ్ ఏంటి, మాస్ పర్సెంట్. మాస్ పర్సెంట్ అంటే చెప్పాను కదా, ఒక సొల్యూషన్లో సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయని. మాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇది దీని ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 grams ఆఫ్ ఏ అనే సబ్స్టెన్స్ 18 grams ఆఫ్ వాటర్లో యాడ్ చేసాం అనుకో, ఆ ఏ యొక్క పర్సెంటేజ్ ఎంతో ఎక్స్ప్రెస్ చేయమంటే 2 grams ఏ దేనికి యాడ్ చేసాం, 18 grams వాటర్కి యాడ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏ యొక్క పర్సెంటేజ్ కావాలంటే పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్. ఏదైతే యాడ్ చేసామో అదే సొల్యూట్, ఏదైతే తక్కువ క్వాంటిటీ ఉందో అది సొల్యూట్ కదా. ఏ మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత, 2 grams. మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇందులో ఏ యాడ్ చేసాం కదా, 2 grams, 18 grams వాటర్ ఉంది.
దీని మొత్తాన్ని మనం ఏమంటాం? సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు సొల్యూషన్ యొక్క మాస్ ఎంత? 2 + 18 అంటే 20 grams ఇంటూ 100 10%. క్లియర్? మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఈ సొల్యూషన్లో ఏ బి అనే 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకుంటే ఏ కాంపోనెంట్ సొల్యూట్, బి కాంపోనెంట్ సాల్వెంట్. ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎన్ఏ అనుకున్నాం అనుకో, బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎన్బి అనుకుంటే, ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ కావాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎక్స్ఏ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏని ఎక్స్ఏతో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏని ఏమనుకున్నాం? ఎన్ఏ. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏ ప్లస్ బి కదా, అంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి. క్లియర్? ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలనుకో, సేమ్ ఫార్ములా ఏ ప్లేస్లో బి వేయడమే. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి? ఎన్బి. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ ప్లస్ ఎన్బి. క్లియర్? ఇది మోల్ ఫ్రాక్షన్కి ఫార్ములా. థర్డ్ వన్ ఏంటి? మొలారిటీ. దీన్ని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మొలారిటీ అంటే ఏంటి డెఫినేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొల్యూషన్ మొత్తం 1 లీటర్ అనుకో, ఏ ప్లస్ బి. ఇందులో ఏ పార్టికల్స్ 1 మోల్ ఉన్నాయి అనుకో, ఇన్ని ఉన్నాయి 1 మోల్. అప్పుడు దీని మొలారిటీ 1 అని అంటాం. అలా కాకుండా టోటల్ సొల్యూషన్ 1 లీటర్, దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈ సొల్యూట్ యొక్క మోల్స్ 3 ఉన్నాయి అనుకో, దీన్ని ఏమని పిలుస్తామంటే దీని మొలారిటీ 3 అని పిలుస్తాం. ఓకేనా? అంటే 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయో దాని మొలారిటీ అని పిలుస్తాం. ఓకేనా? సో 1 లీటర్లో 3 మోల్స్ ఉంటే 3 మొలారిటీ, 2 ఉంటే 2 మొలారిటీ. ఓకేనా? 1 లీటర్ సొల్యూషన్కి. క్లియర్? సో ఇప్పుడు మొలారిటీకి ఫార్ములా ఏంటంటే, మొలారిటీ అంటే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. ఓకేనా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా మీకు తెలుసు కదా, గివెన్ మాస్ బై మోలార్ మాస్. అలా కూడా మనం రాయొచ్చు. ఓకేనా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మోలార్ NaOH సొల్యూషన్ ఉందనుకో, NaOH మొలారిటీ అంతా 1 సొల్యూషన్ ఇస్తే దాని నుంచి 0.2 మోలార్ NaOH సొల్యూషన్ ప్రిపేర్ చేయండి అన్నారు అనుకో. దాని నుంచి ఎంత మొలారిటీ ఉన్న సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి? 0.2. ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే, ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి? 1 m అంటే 1 లీటర్ సొల్యూషన్లో 1 మోల్ NaOH ప్రెజెంట్ ఉన్నట్టు, ఇది దీని మీనింగ్. ఇప్పుడు దీని నుంచి 0.2 మోల్ NaOH ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ మనం మొలారిటీ అంటే ఏంటి? 1 లీటర్కే చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? దీని నుంచి కొంత సొల్యూషన్ అనదర్ కంటైనర్లోకి తీసుకొని, దీంట్లో కొంత కంటైనర్లో తీసుకున్నప్పుడు దీంట్లో ఎంత ఉండాలి? 0.2 మోల్స్ ఉండాలి. ఏముండాలి? NaOH. అంత క్వాంటిటీ కంటెంట్ తీసుకొని దీన్ని ఏం చేయాలి మనం? దీని వాల్యూమ్ మొత్తాన్ని 1000 mlకి తీసుకెళ్ళాలి. అంటే అదే 1000 ml లేదా 1 లీటర్. అలా చేస్తే అప్పుడు 1 లీటర్ సొల్యూషన్లో 0.2 మోల్ NaOH ఉన్నట్టు. ఈ 1 మోలార్ సొల్యూషన్ ఉన్న కంటైనర్ని 5 స్మాల్ కంటైనర్లలో డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకో, అన్నిటిలోన 200 mlతో డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకో. అప్పుడు ప్రతి కంటైనర్లో ఎన్ని మోల్స్ ఉంటాయి? 1 మోల్ కాస్త డిస్ట్రిబ్యూట్ అవుద్ది కదా, 0.2 0.2 0.2. సో ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని, అంటే ఇందులో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 0.2. బట్ 1 లీటర్ కాదు, అవి 200 mlకి ఉన్నాయి. దీన్ని 1 లీటర్ చేశాను అనుకో. 1 లీటర్ ఎలా చేస్తాం? యాడింగ్ వాటర్. ఏం చేస్తాను? వాటర్ యాడ్ చేసి టోటల్ దీన్ని ఎంత చేస్తాను? 1000 ml చేస్తా, ఓన్లీ వాటర్ యాడ్ చేసి. అప్పుడు ఏమవుద్ది? ఇది 1 లీటర్ అవుద్ది. 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉంటాయి? 0.2 మోల్స్ NaOH ఉంటుంది. ఎందుకంటే NaOH మనం ఏమి ఇంక్రీజ్ చేయలేం, వాటర్ని ఇంక్రీజ్ చేస్తాం. దీన్ని 1000 ml చేయడం వల్ల 1 లీటర్ అయింది. 1 లీటర్లో డెఫినేషన్ ఏంటి? 1 లీటర్లో ఎన్ని మోల్స్ ఆఫ్
సొల్యూట్ పార్టికల్స్ ఉంటే అదే దాని మొలారిటీ అవుద్ది. ఇందులో 0.2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 0.2 మోలార్ NaOH సొల్యూషన్ అవుద్ది ఇది. ఓకేనా? ఇది మీకు ప్రాక్టికల్గా అర్థమైంది కదా. దీనికి ఫార్ములా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 200 తీసుకోవాలని ఎలా తెలుస్తుంది? ఇందులో నుంచి 200 డ్రా చేయాలని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడంటే ఇలా 5 కంటైనర్లు పెట్టాను మీకు అర్థం అవడం కోసం. కానీ ప్రతిసారి ఎంత సొల్యూషన్ వచ్చినా అన్ని 5 వీటిలో అంటే డిస్ట్రిబ్యూట్ చేయలేం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనకి ఈ 200 ml తీసుకుంటే 0.2 మోలార్ సొల్యూషన్ వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటంటే M1V1 is equal to M2V2. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ ఫార్ములా కూడా మీకు తెలియాలి. M1V1 is equal to M2V2 ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తున్నానండి. ఓన్లీ ఫార్ములా గురించి చెప్తున్నాను. ఒక కంటైనర్ తీసుకోండి, ఇది సొల్యూషన్. ఇది ఈ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ N1 అంటే N1 అనే నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి. దీని యొక్క మొలారిటీ M1, వాల్యూమ్ V1. ఇదే సొల్యూషన్ని జస్ట్ నేను ఏం చేశానంటే సాల్వెంట్ని యాడ్ చేసి ఆ సొల్యూషన్ యొక్క క్వాంటిటీని ఇంక్రీజ్ చేశాను. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ని కాదు, ఓన్లీ సాల్వెంట్ని యాడ్ చేసి దాని వాల్యూమ్ని పెంచాను. వాల్యూమ్ని పెంచినంత మాత్రం నెంబర్ ఆఫ్ మోల్స్ ఏం పెరగవు, ఎన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి. సో క్వాంటిటీ పెరిగింది. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఏంటంటే ఈ కేసులో ఫస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ మోల్స్ N1 అంటే ఎంత? ఫస్ట్ కేసులో N1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి తెలుసా? నెంబర్ ఆఫ్ మోల్స్కి M1 ఇంటూ V1. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? N2 ఈజ్ ఈక్వల్ టు M2V2. కానీ ఎక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ అంటే N1 ఈజ్ ఈక్వల్ టు N2. అంటే మనం ఏం రాయొచ్చు? N1 ఈజ్ ఈక్వల్ టు N2 అని రాయొచ్చు. N1 అంటే ఏంటి? M1V1. N2 అంటే ఏంటి? M2V2. సో ఈ విధంగా వచ్చింది ఈ ఫార్ములా. ఏంటి? ఈ కంటైనర్ ఏంటి? 1 మోలార్ NaOH సొల్యూషన్ ఇది. ఓకేనా? దీంట్లో నుంచి ఎంత విత్డ్రా చేస్తే మనకి 0.2 మోలార్ సొల్యూషన్ వస్తుందని తెలియదు, కానీ దీని నుంచి విత్డ్రా చేయాలి. చేసి దీని నుంచి దీంట్లోకి విత్డ్రా చేయాలి. 0.2 మోలార్ NaOH ఉండాలి మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం? దీని నుంచి దీనికి ఎంత విత్డ్రా చేయాలి మనకు ఎలా తెలుస్తుంది అని అంటే తెలియదు. సో ఈ కేసుని M1V1 అనుకుంటే ఈ కేసుని M2V2. ఇక్కడ మనకి ఎంత రావాలి? మొలారిటీ 0.2 రావాలి. వాల్యూమ్ ఎంత ఉంటుంది? ఇది 1 లీటర్కే కదా ఎలాగో ప్రిపేర్ చేయాల్సింది. 1 లీటర్కే ప్రిపేర్ చేయాలి దీన్ని. ఫైనల్ 1 లీటర్ ప్రిపేర్ చేసినప్పుడే కదా ఈ సొల్యూషన్ అవుద్ది. సో 1 లీటర్ ప్రిపేర్ చేయాలి. కానీ ఇక్కడ మొలారిటీ ఎంత? M1 ఎంత? 1. మరి V1 ఎంత? V1 అంటే ఇందులోంచి విత్డ్రా చేయాల్సింది ఎంత తెలియదు. ఇందులోంచి ఎంత విత్డ్రా చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ మొలారిటీ ఉన్న సొల్యూషన్ అనేది వస్తుంది అని అడిగారు. సో ఇప్పుడు దానికి మనకేంటి? M1 ఎంత? ఇక్కడ చూడండి, వాల్యుయేషన్ చేయండి. M1 ఎంత? 1. V1 తెలియదు ఎంత విత్డ్రా చేయాలో. M2 ఎంత? మన ప్రిపరేషన్ ఎంత రావాలి? 2. వాల్యూమ్ V2 ఎంత? 1000. సో 1 ఇంటూ V1 ఎంత? V1. 0.2 ఇంటూ 1000 అంటే ఎంత? 200. సో ఎంత విత్డ్రా చేయాలి మనం? ఎంత విత్డ్రా చేయాలి? ఇక్కడ నుంచి 200 ml అనేది విత్డ్రా చేయాలి. ఇక్కడ 200 ml విత్డ్రా చేస్తే మనకి ఈ మొలారిటీ ఉన్న సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. క్లియర్? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH ఇన్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ ఇట్స్ 4 గ్రామ్ ఇన్ ఎనఫ్ వాటర్ టు ఫార్మ్ 250 ml ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనా? ఒక ఏమి ఇచ్చాడు? NaOH మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మొలారిటీ ఫార్ములా ఏంటి? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH అంటే NaOH నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, దాని వెయిట్ ఇచ్చాడు. వెయిట్ ఇస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా? గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ అంటే ఎంత? 4 గ్రామ్స్. మోలార్ మాస్ ఎంత? 40. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు? 250 ml. 250 ml మనం దేంట్లో మార్చుకోవాలి? లీటర్లో చెప్పాలి. అంటే దీనికి కూడా బై 1000 వేయాలి. ఇప్పుడు చూడండి, 4/40 ఇదేంటిది?
1000/250. ఇదంతా ఎంత ఎంత వస్తుంది? 0.4. క్లియర్? ఇది మొలారిటీ. ఎలా ఫైండ్ అవుట్ చేసాం తెలుసు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎన్ఏ వచ్చి అంటే మోల్స్ ఇవ్వలేదు, మోల్స్ ఫైండ్ అవుట్ చేసాం. వాల్యూమ్ దేంట్లో ఇచ్చాడు? ఎంఎల్ ఇచ్చాడు. మనం అది లీటర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 1000 వేసాం. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఏంటి? మొలాలిటీ. మొలాలిటీని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. మొలాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందులో సొల్యూట్ వేస్తాం కదా, ఆల్రెడీ ఇందులో ఏముంటుంది? సాల్వెంట్. సో ఇందులో 1 kg సాల్వెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయో దాని మొలాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg సాల్వెంట్లో 2 మోల్స్ ఉన్నాయనుకో, 1 kg సాల్వెంట్లో 2 మోల్స్ ఉంటే దాని మొలాలిటీ 2. 1 kg సాల్వెంట్లో 4 మోల్స్ సొల్యూట్ ఉంటే దాని మొలాలిటీ 4. క్లియర్? సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? మొలాలిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమిచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్, ద డెన్సిటీ ఆఫ్ 3 మోలార్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఈజ్ 1.25 గ్రామ్ పర్ ml. క్యాలిక్యులేట్ ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ NaCl యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఎన్ని? 3m. కానీ మాస్ ఆఫ్ సాల్వెంట్ తెలుసా మనకి? తెలియదు. సో ఇప్పుడు ఏం చేయాలి? సాల్వెంట్ అంటే సొల్యూషన్లో అదొక పార్ట్. అంటే ఈ ఎంటైర్ టోటల్ ఏమవుద్ది? ఈ టోటల్ ఏమవుద్ది మనకి? సొల్యూషన్ అవుద్ది. ఈ సొల్యూషన్లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు ఉంటాయి. సో మనం ఇప్పుడు సొల్యూషన్ యొక్క మాస్ ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో నుంచి మనం సొల్యూట్ యొక్క మాస్ మైనస్ చేస్తే అప్పుడు సాల్వెంట్ యొక్క మాస్ వస్తుంది. లేదా డైరెక్ట్ సాల్వెంట్ మాస్ తెలిసినా పర్వాలేదు. సో మనకు తెలియదు, ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చాడు NaCl. ఈ NaCl సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ సొల్యూషన్లో ఇందులో ఈ NaCl ప్లస్ వాటర్ ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఈ సొల్యూషన్లో ఓన్లీ వాటర్ సాల్వెంట్ కాబట్టి వాటర్ యొక్క మాస్ తెలియాలి మనకి. వాటర్ మాస్ తెలియాలంటే తెలియదు. టోటల్ సొల్యూషన్ మాస్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి NaCl మాస్ రిమూవ్ చేస్తే, మైనస్ చేస్తే మనకి వాటర్ యొక్క మాస్ వస్తుంది. మాస్ ఆఫ్ NaCl ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మాస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ దాని మాలిక్యులర్ మాస్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 3. మాలిక్యులర్ మాస్ ఎంత? NaCl 23 ప్లస్ 35.5 ఎంత? 58.5. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత? 350 150, 3 8 24, 3 5 15. 175.5 ఎంత? 175.5. ఇప్పుడు దేని మాస్ వచ్చింది? NaCl సొల్యూషన్ మాస్. ఒకసారి చూడండి, మాస్ ఆఫ్ సొల్యూషన్. మాస్ ఆఫ్ సొల్యూషన్ తెలియాలంటే సొల్యూషన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? డెన్సిటీ ఇచ్చాడు. చూడండి ఒకసారి, డెన్సిటీ కదా. సో ఇప్పుడు మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటి తెలుసా? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు మాస్ తెలియాలంటే ఏం చేస్తాం? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 1250. ఇప్పుడు 1250 ఏంటి మనకి? మాస్ ఆఫ్ సొల్యూషన్. మనకేం కావాలి ఇప్పుడు? వాటర్ యొక్క మాస్ ఆఫ్ సాల్వెంట్ కావాలి. మాస్ అంటే సొల్యూషన్
మైనస్ సొల్యూట్, సొల్యూషన్ మైనస్ సొల్యూట్ చేస్తే మాస్ ఆఫ్ వాటర్ వస్తుంది. అంత 1250 మైనస్ 175 1074.5 ఉంటుంది. ఓకేనా, ఇది మనకి కావాల్సింది. ఇప్పుడు అది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చేస్తాను చూడండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎంత 3. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేంటిది ఎంఎల్లో ఉంది. దీన్ని ఏం చేయాలి 1.0745. దీన్ని ఏం చేశాను లీటర్లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎంతలా నేను సింప్లిఫై చేసి డైరెక్ట్గా ఆన్సర్ వేస్తాను 2.79. మీరు సింప్లిఫై చేయండి వస్తుంది మీకు ఆన్సర్. ఓకేనా, సో ఫస్ట్ మనకేంటి క్వశ్చన్ ఏమి అడిగాడు, ఆ అడిగిన క్వశ్చన్కి డేటా ఏమేమి ఇచ్చాడో ఆ డేటాని ఎలా మనం ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా సొల్యూషన్ అప్రోచ్ అవ్వాలి, అది మెయిన్. ఓకేనా, ఫస్ట్ మన క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఏమి అడిగాడో ఆ ఫార్ములా వేసుకున్నాం. ఆ ఫార్ములాలో ఏమేమి తెలియవో ఏమేమి తెలుసో తెలుసుకొని వాటిని అలా ఒక సీక్వెన్స్లో మనం ఫాలో అయితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. PYQs. Concentrated nitric acid is labeled as 75% by mass. The volume in ml of the solution which contains 30 grams of nitric acid is. ఏమడిగాడంటే ఒక కంటైనర్లో లేబుల్ చేశారు ఏమని 75% HNO3 ఉంది. ఓకే, అది ఎంత మాస్, అది ఎన్ని గ్రామ్స్ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు అది ఒక సొల్యూషన్. ఇప్పుడు అదే 30 grams HNO3 ఎంత సొల్యూషన్లో ఉంటుంది అంటే ఎన్ని ml సొల్యూషన్లో ఉంటుంది, ఆ సొల్యూషన్ యొక్క ml ఎంత అని అడిగాడు. అంటే 75 grams కొంత సొల్యూషన్లో ఉంటుంది, 30 grams అనేది ఎంత ml సొల్యూషన్లో ఉంటుంది అని అడిగాడు. ముందు ఇది తెలిస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏమనుకోవచ్చు 75 grams అంటే మాస్ పర్సంటేజ్ ప్రకారం దాని అర్థం ఏంటి W/weight. మాస్ పర్సంటేజ్ ఎంత 75 HNO3 అని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటంటే 100 grams సొల్యూషన్ ఉంటే అందులో ఎంత ఉంది 75 grams HNO3 ఉందని అర్థం. అంతే కదా దాని మీనింగ్. 75% అంటే 100 grams 75 grams ఉన్నట్టు. ఇప్పుడు 75 grams ఎంతలో ఉంది 100 grams ఉంది. దీని మీనింగ్ అదే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు 75 grams ఉందని, బట్ ఎన్ని గ్రామ్స్లో ఉంది అది 100 grams ఉంది. ఇది మనకి గ్రామ్స్లో కాకుండా ఇది మనకు వాల్యూమ్లో చెప్పామనుకో దీన్ని, అప్పుడు 75 grams ఎన్ని mlలో ఉందో తెలుస్తుంది. దాని నుంచి 30 grams ఎన్ని mlలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు 100ని మనం ఏం చేస్తాం వాల్యూమ్లో కన్వర్ట్ చేస్తాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ ఎంత 100, డెన్సిటీ ఎంత 1.25 ml అని రాయొచ్చు. ఈ 100 grams ఇప్పుడు mlలో కన్వర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు 75 grams HNO3 ఎంతలో ఉంది 100/1.2 mlలో ఉంది అని అర్థం. అంటే 75 grams HNO3 ఎందులో ఉంది 1.25 ml సొల్యూషన్లో ఉంటే 30 grams HNO3 ఎంత mlలో ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 100/1.25 30 75. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే 32 ml వస్తుంది. క్లియర్.
ఫస్ట్ క్వశ్చన్ అడగాలి, క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి, దాంట్లో డేటా ఏమి ఇచ్చాడో అది తెలియాలి. చెప్పాను కదా ఎప్పుడన్నా, డేటా నుంచి క్వశ్చన్ ఏమి అడిగాడో దాన్ని ఇంటర్ కనెక్ట్ చేస్తే అలా వెళ్ళినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? క్వశ్చన్: మాస్ ఆఫ్ మెగ్నీషియం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 220 ml of hydrogen gas at STP on reaction with excess of dilute HCl is given molar mass of Mg is 24 gram per mole. ఒకసారి చూడండి, మనల్ని ఏం అడిగంటే మాస్ ఆఫ్ మెగ్నీషియం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, దాన్ని అదే మనకు గుర్తుండాలి. మాస్ ఆఫ్ మెగ్నీషియం ఎంత అని. ఇప్పుడు మనకేం తెలియాలి, రియాక్షన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోవాలి. Mg ప్లస్ HCl, ఈ MgCl2 ప్లస్ H2 బ్యాలెన్స్ చేయండి. హైడ్రోజన్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెడితే టోటల్ బ్యాలెన్స్ అవుద్ది. సో మెగ్నీషియం హైడ్రోజన్కి ఏ రేషియోలో ఉంది, మెగ్నీషియం హైడ్రోజన్ ఏ రేషియోలో ఉన్నాయో 1:1. సో మెగ్నీషియం ఎన్ని మోల్స్ అయితే హైడ్రోజన్ కూడా అన్ని మోల్స్. కానీ మనకి ఏమి ఇచ్చాడు డేటాలో, 220 ml ఇచ్చాడు హైడ్రోజన్ గ్యాస్. సో దీన్ని మనం మోల్స్లో కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా సో దీన్ని మనం మోల్స్లో కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మెగ్నీషియం కూడా అన్ని మోల్స్ రియాక్ట్ అవుద్ది. అప్పుడు ఆ మెగ్నీషియం ఏం చేయాలి, మాస్లో కన్వర్ట్ చేస్తే అదే ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. హైడ్రోజన్, ఓకేనా, హైడ్రోజన్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్ 220.4 లీటర్స్. ఇదేమో ఎంఎల్, కిందది కూడా లీటర్స్లోకి ఎంఎల్లో కన్వర్ట్ చేయాలి. క్లియర్? దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుందండి, 0.00982 ఇన్ని మోల్స్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఎన్ని మోల్స్ అయితే ఇది కూడా ఎన్ని మోల్స్, ఎందుకంటే 1:1. సో సేమ్ మోల్స్ మెగ్నీషియం. ఇప్పుడు మెగ్నీషియం ఎన్ని మోల్స్, 0.00982. దీన్ని మాస్లో కన్వర్ట్ చేయడమే. మెగ్నీషియం మాస్ ఎంత, 0.00982. మాస్లో కన్వర్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ దాని మోలార్ మాస్. మోలార్ మాస్ ఎంత, 24 ఇచ్చాడు చూడండి. సో ఇప్పుడు ఎంత వస్తుంది, సింపుల్గా 236 grams. ఇది మన ఆన్సర్. See the next, 1 molar solution that contains 0.5 mole of a solute, there is dash ml of solvent అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇది నీట్ 2022 సాల్వెంట్ ఎంత ఉంది అని అడిగాడు. అసలు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి, 1 మోలాల్ అంటే మొలాలిటీ అని అర్థం. ఓకేనా? అంటే మొలాలిటీ స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. మోల్స్ ఆఫ్ solute by mass of solvent in kg. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. మొలాలిటీ ఎంత ఇచ్చాడు, 1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ చూడండి 0.5. ఏమి అడిగాడు, సాల్వెంట్ ఎంత ఉందని. తెలిసేంటి సాల్వెంట్, తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ ఎక్స్ అనుకుంటే, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5/1 అంటే 0.5 కేజీ. ఇది గ్రామ్స్లో కావాలంటే 500 grams. క్లియర్? సింపుల్. What mass of 95% pure CaCO3 will be required to neutralize 50 ml of 0.5 molar HCl solution according to the following reaction? ఒక రియాక్షన్ ఇచ్చాడు, ఆ రియాక్షన్ ప్రకారం ఏమి ఇచ్చాడు మనకి, ఇది ఎంత క్వాంటిటీ అవసరం CaCO3 2HCl న్యూట్రలైజ్ చేయడానికి అడిగాడు. ఇప్పుడు CaCO3 గురించి ఏం డేటా ఇచ్చాడు, మాస్. CaCO3 మాస్ ఎంత ఇచ్చాడంటే 95% ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, 95/100 m. ఇది దీని మాస్. సో ఇప్పుడు దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. మోల్స్ తెలిస్తే మనం మోల్స్ రేషియో కోసం
మోల్స్ తెలియాలంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత 95/100 95/100 m. మోలార్ మాస్ ఎంత CaCO3 మోలార్ మాస్ 100, కాల్షియం 40, 12, 48 సమ్ చేస్తే 100. సో ఫైనల్గా ఇదేంటిది 95/100. ఇదేంటిది నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి ఒకసారి. 1:2 రేషియోలు ఉన్నాయి అంటే HCl ఎంత కావాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 into CaCO3 2 into CaCO3 మోల్స్ అంతే కదా. ఇప్పుడు మనకి ఇది రాయండి 2 into CaCO3 మోల్స్ ఎంత 95/100 m/100. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఇచ్చే డేటా నుంచి రాయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl ఎంత డేటా నుంచి, వాల్యూమ్ ఇచ్చాడు, మొలారిటీ ఇచ్చాడు. వాల్యూమ్ ఇంటూ మొలారిటీ. వాల్యూమ్ ఎంత 50, దాన్ని mlలోకి మారిస్తే 1000/1000. మొలారిటీ ఎంత 0.5. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి, చేస్తే ఎంత వస్తుంది మనకు 1.32 గ్రామ్స్. ఏంటది CaCO3. The mass percent of urea solution is 6. The total weight of the solution is 1000 grams. What is its concentration in mole per liter? Given data, density of water is 1. సో ఏమడిగాడు మనకి కాన్సన్ట్రేషన్ అడిగాడు. కాన్సన్ట్రేషన్ ఏమడిగాడు, మోల్ పర్ లీటర్ అంటే ఏంటి, మొలారిటీ. దాని అర్థం ఏంటి, మొలారిటీ. మొలారిటీ ఫార్ములా ఏంటి, మొలారిటీ తెలియాలంటే ఫస్ట్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ తెలియాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, అసలు సొల్యూట్ మోల్స్ ఎన్ని. సో మోల్స్ ఫార్ములా ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో గివెన్ మాస్ ఎంత 1000 గ్రామ్స్లో 6% ఉందంటే 6% ఇంటూ 1000 ఎంత 60 గ్రామ్స్. ఎంత ఇక్కడికి మనకు మాస్ వచ్చింది. ఇప్పుడు మోల్స్ తెలియాలి కదా. యూరియా ఫార్ములా అంటే CH4N2O. CH4N2O. కార్బన్ ఎంత 12, ఇది 4, 28, ఆక్సిజన్ 16, టోటల్ ఎంత 20, ఇదంతా 60, టోటల్ 60. సో గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎంత 60. 60/60 1. ఏంటివి 1 మోల్స్. ఇప్పుడు మోల్స్ వచ్చాయి కదా, మోల్స్ వస్తే మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ దగ్గర పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, మొలారిటీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మోల్స్ తెలిసింది కాబట్టి మోల్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ లీటర్లో చెప్పాలి, గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి ఎలా కన్వర్ట్ చేస్తాం, మనకు గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి మాస్ బై డెన్సిటీ. మనకి ఎంత ఇచ్చాడు, మాస్ గ్రామ్స్లో ఇచ్చాడు 1000 గ్రామ్స్. మనం ఇక్కడ లీటర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డెన్సిటీ అంతా 1 ఇచ్చాడు. ఇది 1000 గ్రామ్స్ని కూడా మన కేజీలో కన్వర్ట్ చేస్తే 1/1 ఓకేనా. ఇప్పుడు మనకు వాల్యూమ్ ఎంత వచ్చింది 1, మోల్స్ ఎన్ని వచ్చాయి 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మోల్స్ ఆఫ్ సొల్యూట్ 1, వాల్యూమ్ లీటర్లో 1, ఆన్సర్ కూడా 1. See next one. When 20 grams of CaCO3 is treated with 20 grams of HCl, the mass of CO2 formed would be. ఏమడిగాడు ఒకసారి చూడండి, ఒకసారి ఈక్వేషన్ రాయండి. ఓకే, సో ఏమడిగాడు ఇప్పుడు ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. CaCO3 + 2HCl, దాని నుంచి CaCl2 + H2O + CO2. ఏమడిగాడు 20 గ్రామ్స్ CaCO3, 20 గ్రామ్స్ HCl, ఈ రెండు రియాక్ట్ అయితే ఎంత CO2ని
ఫామ్ చేస్తే అని అడిగాడు మాస్. సో ఫస్ట్ మనం ఇందులో లిమిటింగ్ రియేజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బట్టి మనకి CO2 ఎంత వస్తుందని తెలుస్తుంది. ఓకేనా? ఆ లిమిటింగ్ రియేజెంట్ తెలియకుండా మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినా, ఎందుకంటే ఎక్సెస్ రియేజెంట్ నుంచి ఎలాగో ప్రోడక్ట్ ఫామ్ అవ్వదు. అందుకని లిమిటింగ్ రియేజెంట్ ఎక్కడైతే అక్కడ వరకు ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇందులో దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. CaCO3 మోల్స్ తెలియాలంటే ఏం చేయాలి? గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఎంత? 100 అంటే 0.2 మోల్స్. అలాగే HCl మోల్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. HCl మోల్స్ తెలియాలంటే గివెన్ మాస్ బై HCl ఎంత? 36.5 0.54 వస్తుంది. సో ఇప్పుడు ఈ మోల్స్ తెలిసింది కదా, అంటే ఇక్కడ HCl ఎంత రియాక్ట్ అవుతుందంటే CaCO3కి 2 టైమ్స్. అంటే CaCO3 ఇక్కడ ఎంత ఉంది? 0.2 ఉంది. దానికి 2 టైమ్స్ అంటే 0.4. 0.4 కంటే ఎక్కువ ఉంది అంటే HCl ఎక్సెస్ ఉంది. అప్పుడు లిమిటింగ్ రియేజెంట్ ఏమవుద్ది? CaCO3 అవుద్ది. అర్థమైందా? లిమిటింగ్ రియేజెంట్ ఏమవుద్ది? CaCO3. ఎందుకంటే ఇక్కడున్న మోల్స్ కంటే 2 టైమ్స్ HClలో రియాక్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు 2 టైమ్స్ ఉందా లేదా చూస్తే 0.2 × 2 వేస్తే 0.4 అంతకంటే ఎక్కువ ఉంది HCl. ఓకేనా? సో ఇది ఎక్సెస్ అవుద్ది, ఇది లిమిటింగ్ అవుద్ది. ఇప్పుడు లిమిటింగ్ బేస్ చేసుకుని కదా ప్రోడక్ట్ వస్తుంది. అందుకని ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఇక్కడ ఎన్ని మోల్స్ రియాక్ట్ అయితే ఇక్కడ అన్ని మోల్సే వస్తుంది CO2. సో ఇక్కడ ఎన్ని మోల్స్ రియాక్ట్ అవుతుంది? 0.2 మోల్స్. సో అక్కడ కూడా మనకు 0.2 మోల్స్ వస్తుంది. CO2 మోల్స్ ఎన్ని? 0.2. ఇప్పుడు మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే CO2ది మాస్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. మోలార్ మాస్ ఎంత? కార్బన్ డైఆక్సైడ్ 44 8.8 గ్రామ్స్. సో ఇక్కడ ఎంత రియాక్ట్ అవ్వాలి? 8.8 గ్రామ్స్. క్లియర్? ఇలా మనకు ప్రాబ్లం ఏమి అడిగారు, ప్రాబ్లంలో ఏం డేటా ఉంది, ఆ డేటాకి ఫస్ట్ మనకు అడిగిన క్వశ్చనే రాసుకోవాలి బోర్డు మీద. దాని నుంచి మనం అందులో తెలియని టర్మ్స్ని ఒక్కోదాన్ని డెరైవ్ చేస్తూ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా దాన్ని కనెక్ట్ చేయాలి. ఓకేనా? క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వకూడదు.